మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ సిద్దిపేట్. ప్రస్తుతం ఎక్కడ చూసినా ప్లాస్టిక్ వినియోగం బాగా పెరిగింది. ఇది పర్యావరణంపై, మనుషుల ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపిస్తుంది. ఈ నేపథ్యంలో సిద్దిపేట మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు గారు ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టారు. అదే వార్డున స్టీల్ బ్యాంక్. 43 వార్డులకు గాను 34 వార్డుల్లో ఈ స్టీల్ బ్యాంక్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి కార్యక్రమంలో శుభకార్యాల్లో కూడా ప్రజలందరూ కూడా వినియోగించేది ప్లాస్టిక్ వస్తువులు, ప్లాస్టిక్ గ్లాసులు, ప్లాస్టిక్ ప్లేట్లు, ఇతర వస్తువులు. మరి వీటిని వినియోగించొద్దు అనే ఉద్దేశంతో స్టీల్ బ్యాంక్ ద్వారా స్టీల్ వస్తువులని మన ముందుకు తీసుకొచ్చారు. ఏ శుభకార్యం జరిగినా, ఏ కార్యక్రమం జరిగినా కూడా వారి వార్డులో ఉన్నటువంటి స్టీల్ బ్యాంకుకు వెళ్ళి స్టీల్ ప్లేట్లు కానీ, స్టీల్ గ్లాసులు కానీ, స్టీల్ వస్తువులు ఏ ఇతర వస్తువులైనా కూడా ప్రజలు వెళ్ళి ఈ స్టీల్ బ్యాంక్లో తీసుకోవచ్చు. ఇంత మంచి కార్యక్రమాన్ని ప్రారంభించడమే కాదు, ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి జాతీయ స్థాయిలో గుర్తింపు కూడా లభించింది. అదే పార్లమెంట్ ఎకానమిక్ సర్వే ఆఫ్ ఇండియా బుక్లో చోటు సంపాదించుకుంది. కేవలం పట్టణంలోనే కాకుండా ఈ స్ఫూర్తి గ్రామాలకి కూడా పాకడంతో జాతీయ స్థాయిలో ఒక మంచి గుర్తింపు సాధించింది. స్వచ్ఛతలో ఎప్పుడు కూడా ముందుండే సిద్దిపేట జాతీయ స్థాయిలో స్టీల్ బ్యాంక్ విషయంలో కూడా మంచి పేరు సంపాదించుకోవడంతో హరీష్ రావు గారు సిద్దిపేట ప్రజల్ని, అధికారుల్ని కూడా అభినందిస్తున్నారు. ఈ స్ఫూర్తితో ఇంకా ముందుకెళ్లాలి, ఈ స్టీల్ బ్యాంక్ ని ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని ఆనందం వ్యక్తం చేశారు. ఈ రోజుల్లో ప్లాస్టిక్ వినియోగం ఏ విధంగా పెరిగిపోయింది, దానివల్ల దుష్ప్రభావాలు కూడా ఏ విధంగా ఉన్నాయని తెలిసి కూడా చాలా మంది ప్రజలు ఈజీ ప్రాసెస్ అని ప్లాస్టిక్ పై ఆధారపడుతున్నారు. స్టీల్ బ్యాంక్ అనేది ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళిందో దీని ముఖ్య ఉద్దేశం కూడా చూశారు. పర్యావరణానికి ఎటువంటి చెడు పొంచి ఉందో కూడా మనం అన్నీ చూస్తున్నాం. కాబట్టి ఈ స్టీల్ బ్యాంక్ అందరూ కూడా సద్వినియోగం చేసుకోండి, ఆరోగ్యాల్ని కాపాడుకోండి. సిద్దిపేట ప్రజలు, సిద్దిపేట చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల ప్రజలు కూడా ఈ స్టీల్ బ్యాంక్ ద్వారా అందరూ కూడా స్ఫూర్తి పొందాలి, దీనిని సద్వినియోగం చేసుకోవాలి, స్వచ్ఛతని, పరిశుభ్రతని కాపాడాలి. కెమెరామెన్ అంజితో సంధ్య, సుమన్ టీవీ సిద్దిపేట.